విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ రిలే నిరాహార దీక్ష సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. దీక్షను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ రిలే నిరాహార దీక్ష సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. దీక్షను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ రిలే నిరాహార దీక్ష సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. దీక్షను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే విజయవాడలో ఇవి కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. విజయవాడలో నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరం ఎక్కడైతే ఉందో అక్కడికి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాలకు మోహరించారు. ఇక్కడ పూర్తిగా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ధర్నా చౌకులు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి, మేము అడ్డు చెప్పం, ఇలా బహిరంగంగా రోడ్ల మీద మీరు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అదే విధంగా టీఎస్సీలో అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి లేకపోయినా జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ ఈ రకంగా మంత్రి నారా లోకేష్ ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ దూషించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఇవి మాట్లాడేటువంటి తీరు సరైనది కాదంటూ కూడా వాళ్ళు ఇక్కడికి చేరుకుని వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ చుట్టుపక్కల పెద్ద ఎత్తున బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఆ దీక్షా శిబిరం వద్దకి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా చేరుకోకుండా వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. తెలుగు తమ్ముళ్ళంతా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పోలీసులు సహకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ రోడ్డు మీద ఎక్కడైతే దీక్ష జరుగుతుందో ఆ దీక్ష జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్లి ఖాళీ చేయాలంటూ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళని హెచ్చరించిన వాళ్ళు దానికి సహకరించకపోవడంతో ఆ ప్రాంతం నుంచి వాళ్ళని ఖాళీ చేపించేందుకు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా తీసుకువచ్చారు. వాళ్ళందరినీ కూడా వాటిలో ఎక్కించి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి తరలించేటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.